హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా లింక్స్ ఏ విధంగా యాడ్ చేయాలో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు యూట్యూబ్లో సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేయాలంటే క్రోమ్ బ్రౌజర్లో studio.youtube.comలో డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకొని మనం స్టూడియోలో మనం కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్ స్టూడియో యాప్లోనే కస్టమైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందనమాట. అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనో మొబైల్ స్క్రీన్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్లో కూడా మనము సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేయకముందు సోషల్ మీడియా లింక్స్ వచ్చేసి మనము నోట్ ప్యాడ్లో అయితే కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. నోట్ ప్యాడ్లో నేనైతే టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ ఇవి 4 మాత్రమే యూజ్ చేస్తాను. కాబట్టి ఈ 4 మాత్రమే కాపీ చేసుకొని పేస్ట్ చేసినాను నోట్ ప్యాడ్లో. అయితే మీరు ఇంకా ఏదైనా బ్లాగ్స్ కావచ్చు, వాట్సాప్ కానీ ఏదైనా ఇంకా ఏమైనా లింక్స్ ఉంటే దీంట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా స్టూడియో యాప్ మొబైల్లోకి అయితే వెళ్ళిపోదాం. పైన మన లోగో ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేటర్ నేస్తం పక్కన పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ అనమాట, మనము షార్ట్స్ చేసేటప్పుడు హ్యాండిల్స్ మాత్రమే చూపిస్తుంది కదా, @క్రియేటర్స్ నేస్తం, కానీ మీ ఛానల్ నేమ్ కనిపిస్తుంది. మీకు ఒకవేళ నెంబర్స్ ఉన్నట్లయితే నెంబర్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్స్ లేకుండా మీ ఛానల్ నేమ్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట. మీరు డిస్క్రిప్షన్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లింక్స్ ఉంది కదా, లింక్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ వచ్చేసి టైటిల్, నేను ఫస్ట్ లింక్ ఏది టెలిగ్రామ్ కాబట్టి టెలిగ్రామ్ అని టైటిల్ పెడుతున్నాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. డన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ది వచ్చేసి టెలిగ్రామ్ సోషల్ మీడియా లింక్ అయితే యాడ్ అయిపోయింది. రెండోది వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. రెండోది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ పైన టైటిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అని పెడుతున్నాను. దానిపైన క్లిక్ చేయండి. థర్డ్ది యాడ్ చేయండి. థర్డ్ది వచ్చేసి నేను నా యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే కాపీ చేస్తున్నాను. మన క్రియేటర్ నేస్తం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి డన్ పైన క్లిక్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇక్కడ పేస్ట్ చేసినాను, థర్డ్ ఆప్షన్. మళ్ళీ యాడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ట్విట్టర్ లింక్ కూడా నేను పేస్ట్ చేస్తున్నాను, యూఆర్ఎల్. దానిపైన క్లిక్ చేయండి. నేనైతే ఫస్ట్ వచ్చేసి టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ ఇవి 4 మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా సోషల్ మీడియా లింక్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి ఇందులో 14 లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి నాకు సోషల్ మీడియా లింక్స్ 4 యాడ్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తేనే మనకు సేవ్ అవుతుంది అనమాట. సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు సోషల్ మీడియా లింక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను 4 యాడ్ చేసుకున్నాను కదా, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మన ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను అనమాట. యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. యాడ్ చేసినాను కదా సోషల్ మీడియా లింక్స్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. నేను ఫస్ట్ టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ యాడ్ చేసుకున్నాను కదా. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఎవరైనా మన వ్యూవర్స్ అనేది క్లిక్ చేసినప్పుడు, ఆ హ్యాండిల్ పైన క్లిక్ చేసినప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లోకి కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూసినారు కదా మొబైల్లో సోషల్ మీడియా లింక్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.